రమ్య పవన్ కళ్యాణ్ని అమ్మాయిల పిచ్చోడు అంటాం కరెక్టేనా? రమ్య పవన్ కళ్యాణ్ని అమ్మాయిలు పిచ్చోడని డైరెక్ట్ ఎలిగేషన్ ఎలా చేస్తుందండి? అమ్మాయి అలా చేయటం అనేది కంప్లీట్గా రాంగ్. ఒకవేళ చెప్పుంటే అమ్మాయికి అసలు ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. అసలు వచ్చింది బయట నుంచి చూసింది, తను ఏంటి అట్లా కొంచెం బాడీ లాంగ్వేజ్ అది ఇది చేస్తే బాగుంటుంది, తను వెళ్ళి వాళ్ళతోటి అటాచ్డ్గా ఉంటున్నారు, ఈ మాటలు చూసాం. నాగార్జున గారు మోస్ట్లీ ఎక్కువ నువ్వేంటి అమ్మాయిల చేతులు పట్టుకోవడం వాళ్ళతో తిరగటమైనా నీ గేమ్ ఏదైనా ఆడేది ఉందని ఇలా సున్నితంగా హెచ్చరించారు. అది ఓకే, కానీ అమ్మాయిల పిచ్చోడు అనేది ఎంత రాంగ్ వర్డ్ అసలు. మరి అసలు కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా తనకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్ బేస్ ఉంది, ఖచ్చితంగా ఊరుకోరు. అవును, అలానే తనూజ కూడా లీనియన్స్ ఇస్తుంది అని మాట్లాడింది, అదెంత తప్పు? ఇది రాంగేనండి. తనూజ ఫ్యాన్స్ అసలు ఊరుకోరు. ఏ లీనియన్స్ ఇచ్చింది? మొన్న కూడా మనం ఈ విషయంలో మాట్లాడాం. పవన్ కళ్యాణ్ వచ్చి అఫ్ కోర్స్ అది మామూలు విషయంలోనే పర్వాలేదు, నెక్స్ట్ కన్సోల్ చేయడానికి అవతల పో, నువ్వు టచ్ చేయకు, చిరాగ్గా ఉంది నాకు, నేనేం బాధపడట్లేదు, నువ్వేం టచ్ చేయకు, అక్కడికి వెళ్ళు అన్నట్టుగా చెప్పింది. అంతే, ఒక హౌస్ లో ఉన్నప్పుడు కొంచెం రిలేషన్స్ చిన్న చిన్న బాండింగ్స్ ఏర్పడతాయి, అంత మాత్రాన అమ్మాయిల పిచ్చోడు అని చెప్పి తిను ఎంకరేజ్ చేస్తుంది తనుజ. అలానే మాధురి గారు కూడా మీరిద్దరు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. మాధురి గారు కూడా వత్తాసు పలకడం, రెండు చేతులు కలిస్తేనంటే అందరూ మీలా ఉండరు మాధురి గారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఎంతైనా 25 లోపు ఉన్న పిల్లలు, వాళ్ళకేమి ఇంత మనం అంటగట్టేసి లేకపోతే ఇంకోటి వాళ్ళు అలా చేస్తున్నారు చేతులు ముట్టుకుంటే. మీ జనరేషన్ వేరు, వాళ్ళది వేరు. వాళ్ళు హగ్ చేసుకున్నా కూడా అందులో ఏమీ ఏదో రకరకాల మన బూతులు తీయాల్సిన అవసరం లేదు. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.